నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారి జాతకానికి సంబంధించి వాళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి ఏమైనా ఇబ్బందిగా ఉంటే గనక వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి మంచి కలుగుతుంది అంటారు? ముఖ్యంగా శ్రవణ నక్షత్రం అనగానే మనకి శ్రవణ నక్షత్రానికి అధిదేవత చంద్రుడు. నక్షత్రం ఉండేది మకర రాశిలో. నక్షత్రాధిపతి చంద్రుడు, రాశాధిపతి శని భగవానుడు. ఈయన చాలా ఎమోషనల్గా ఉంటే ఆయన చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఇదొక్కటి ఈ నక్షత్రానికి ఉన్న మెయిన్ ప్రాబ్లం. ఈ నక్షత్రం ఉండే గుణగణాలు చూసుకుంటే మనకి చాలా తెలివైన వాళ్ళు, చాలా విషయాల్ని తెలిసిన వాళ్ళు, చాలా మెచ్యూరిటీ లెవెల్స్ హై లెవెల్స్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనం ఒక 10 ఏళ్ల పిల్లలతో మాట్లాడామనుకో, 20 ఏళ్ల పిల్ల మాట్లాడుతున్నాం అమ్మాయి, అంత మెచ్యూరిటీతో మాట్లాడుతుంది. ప్రతి విషయం ఇది ఇలా అని చెప్పేసి అంతే లవ్లీగా చక్కగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ కలిసిపోయే వాళ్ళకు వీళ్ళే. ఎందుకంటే చంద్రుడు అధిపతి కనుక ఆకర్షణ శక్తి ఆటోమేటిక్గా అలా మౌల్డ్ అయిపోతుంటుంది. ఎవరితో అయినా సరే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతుంటారు. కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు వాళ్ళకి. ఇప్పుడు ఎవరైతే ఎమోషనల్గా వీళ్ళు ఫ్రెండ్స్ అయిపోయి దగ్గర అయిపోతారో వాళ్ళే వీళ్ళని బాధపడుతుంటారు నక్షత్రం. అది శ్రవణ నక్షత్రానికి ఉండేది. సో వీళ్ళలో లోటుపాట్లు అనేది మనం చూసుకుంటే లోటుపాట్లు తక్కువే ఉంటాయి ఎప్పుడు కూడా. ఏంటంటే 2 సమానంగా ఇప్పుడు కష్టం, సుఖం, బాధ, ఆనందం అన్నీ సమానంగా ఉంటాయి. ఉన్న నక్షత్రం ఇది శ్రవణ నక్షత్రం. మనం 20 నక్షత్రాలు తీసుకుంటే ఈ నక్షత్రానికి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పుడంతా చాలా మంది బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంట్లో బాధ్యతలని నెత్తి మీద వేసుకొని ప్రతి ఒక్కటి వీళ్ళ భుజాల మీద పెట్టుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు. చిన్నప్పుడంతా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ తర్వాత కెరీర్ స్టార్ట్ అయినప్పటికీ కెరీర్లో నానా కష్టాలు పడే వాళ్ళు ఉంటారు. చాలా ఇబ్బందులు, అంటే ఒక ఇబ్బంది అని చెప్పట్లేదు, చాలా రకమైన ఇబ్బందులు. టాలెంట్ లేదంటే బ్రహ్మాండమైన టాలెంట్, మళ్ళీ వీళ్ళు చేసేంత ఆలోచన విధానం కానీ వీళ్ళు చెప్పేంత స్పెండ్ చేసే విషయం కానీ వేరే ఎవ్వరు చేయమాట, అంత వివరంగా చెప్పగలుగుతారు. శ్రవణ అంటే మనకి ఏంటంటే వినడము. సో వినడము అంటేనే అక్కడ జ్ఞానము, భక్తి, తర్వాత వచ్చే విశేషమైన లక్షణాలు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఓర్పు, చాలా ఓర్పు. అది మామూలుగా ఉండదు ఆ ఓర్పు వాళ్ళకి. చాలా ఓచుకుని ఒకేసారి ఫైర్ బ్రాండ్ లో బరస్ట్ అవుతారు. అలా బరస్ట్ అయినప్పుడు మాత్రం మనం వీళ్ళ మీద అమ్మో వీళ్ళకి ఇంత ఉందా మన మీద ఆలోచించారని చెప్పి అనుకుంటాం. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా చాలా క్లారిటీగా తెలుసుకుంటారు అన్న. ప్రతి ఒక్క మనిషికి ఏం కావాలో ఇవ్వగలుగుతారు వీళ్ళు. ఎదుటి మనిషికి ఏం కావాలో దాని ప్రకారంగా వాళ్ళు వర్క్ చేయడం, వాళ్ళకి అది ఇవ్వడం అనేది వీళ్ళు ఫస్ట్ గుణం. అది మంచి గుణం వీళ్ళకి. అంటే ఎదురు వాళ్ళు అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు మనకి, కానీ వీళ్ళకి అది చాలా ఈజీగా సరే నీకు ఇది కావాలంటే నేను అది చేస్తాను చెప్పి చేస్తారు. వీళ్ళు అందరికీ అనుకూలంగా ఉండడము, అన్ని విషయాల్లో కలుపుకొని చేసుకోవడము, వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువగా ఆలోచించి ప్రతి విషయానికి వాళ్ళకి ఒక ప్లేట్ మీల్స్ మన చేతికి అందించినట్టుగా అందించడం అనేది వీళ్ళు ముందు ఉంటారు. కానీ వీళ్ళ దగ్గర వచ్చినప్పటికీ ఆ ప్లేట్ మీల్స్ వీళ్ళ దగ్గర రావడానికి మాత్రం చాలా కష్టపడతారు. చాలా ప్రాక్టికల్ గా చాలా ప్రాబ్లమ్స్. అందుకే వీళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ, చాలా తక్కువ. 99% తక్కువ. వీళ్ళు అసలు అర్థం చేసుకోరు పాపం. వీళ్ళు శ్రమపడే, కష్టపడి, ఆనందపడేది అన్ని కూడా వాళ్ళ కోసం అయితే వాళ్ళని ఇంత కూడా వీళ్ళని అర్థం చేసుకోకుండా 10% అర్థం చేసుకోరు వీళ్ళని. ఇప్పుడు వాళ్ళ ఇష్టం చేస్తారు, వాళ్ళు నచ్చింది వాళ్ళు చేస్తారు. కాస్త మొండి వాళ్ళు అంటారు, కొంతమంది కోపిస్ట్ అంటారు, కొంతమంది ఏం చెప్పినా వినరు, జస్ట్ సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేస్తారని. కానీ వీళ్ళు ప్రతి ఒక్క ఎమోషన్ని క్యారీ చేస్తారు. ఇంట్లో జరిగే ప్రతి ఒక్క ఎమోషన్ని వీళ్ళు క్యారీ చేస్తారు. ఆ క్యారీ చేసి దాన్ని వాళ్ళ తగ్గట్టుగా అది వాళ్ళ కోసం డిఫెండ్ చేసి వాదించడము, చేయడము, సాధించడం చేస్తారు. వీళ్ళు వైపు వచ్చినప్పటికీ 1%గా ఉంటారు, ఎవరు నిలబడరు. ఇది వీళ్ళకున్న పెద్ద మైనస్ పాయింట్. అందుకే శ్రవణ నక్షత్రం అంటే ఎమోషనల్ నక్షత్రము, ప్రాక్టికల్ లాస్ట్లో పడింది. సో ప్రాక్టికల్గా వచ్చినప్పటికి అది వర్కౌట్ కాదు అన్నట్టుగా పాపం వాళ్ళకి ఈ ఇబ్బంది అనేది మామూలుగా ఉండవు. చాలామంది అయితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పెళ్ళైన తర్వాత ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి శ్రవణ నక్షత్రం అనుకోండి, అన్ని బాధ్యత తీసుకుంటుంది. హస్బెండ్కి ఒక టెన్షన్ లేకుండా ప్రతిదీ తీసుకుంటుంది. ఈవెన్ ఈ అమ్మాయికి ఉండే ఒక చిన్న స్ట్రెస్ కొన ఆ హస్బెండ్ తీసుకోలేరు. అబ్బా, అది మెయిన్ ప్రాబ్లం. చాలా మంది ఫేస్ చేస్తుంటారు. అలాగే ఇంకా లైఫ్ ఇంతే, ఒకసారి పెళ్ళైన తర్వాత మళ్ళీ మార్చుకోవడం కానీ విడిపోవడం కానీ జరగదు. అందుకే శ్రవణ నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకుంటే చేసుకోండి. ఎందుకంటే లైఫ్లో మళ్ళీ డివోర్స్ అనే మాట మాట్లాడరు వాళ్ళు. నచ్చితే నచ్చినట్టు హ్యాపీగా ఉంటారు, నచ్చిపోతే నాకు కర్మింతని చెప్పి వదిలేస్తుంటారు. అందువల్ల చాలా బెస్ట్ అనమాట. విడిపోవాలని ఆలోచన ఉండదు. అలాగే అబ్బాయికి అంతే. ఇప్పుడు అమ్మాయి ఒకటే కాదు, ఇక్కడ అబ్బాయికి అంతే. నచ్చలేదు అమ్మాయి, నాకు నచ్చలేదు అంటే ఇంకా అమ్మాయి నచ్చట్టు అమ్మాయి ఉండమని చెప్పి ఈ అబ్బాయి నచ్చట్టు ఈ అబ్బాయి ఉంటాడు అంతే. తప్ప డివోర్స్ తీసుకుందాం, నీ దాన్ని నువ్వు చూసుకో అని చెప్పి అన్న ఉండదు.
ఒకవేళ వెళ్ళిపోతాను అంటే ఈ అబ్బాయి ఏం చేయడు, సరే నీ ఇష్టం అని చెప్తారు అంతనమాట. సో ఎమోషన్గా ఉండే పర్సన్స్ వీళ్ళు బయటికి కనిపించరు, ఆ ఎమోషన్స్ లోపల దాచేస్తారు. ఎందుకంటే ప్రాక్టికల్ రాశిలో ఉన్నారు వీళ్ళు, మకర రాశిలో. సో అంటే మనిషి చూడడానికి స్తంభించినట్టుగా కనిపిస్తారు, కానీ లోపలంతా కూడా చాలా ఎమోషన్ అనమాట. అది ఫుల్ ఎమోషన్. దాన్ని అర్థం చేసుకొని దాన్ని మనము అలమార్చుకుంటే వీళ్ళంత బెస్ట్, వీళ్ళంత బ్రహ్మాండంగా చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అంత బాగుంటుంది నక్షత్రం వాళ్ళు. మరి వీళ్ళు ఇలా బ్యాలెన్స్ అవ్వడానికి, లేకపోతే వాళ్ళని ఎవరైనా అర్థం చేసుకొని అట్లీస్ట్ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండడానికి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే కొంచెం బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా పరిహారాలు అనేది పెద్దగా చేయను వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ప్రాక్టికల్గా ఏంటంటే కర్మ సిద్ధాంతం నమ్ముతారు బాగా. సో కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది, దాన్ని మనం ఇలా చేయాలి అలా చేయాలని ఉంటుంది అని అనుకుంటారు. డెస్టినీ అని చెప్పి వదిలేస్తారు. వీళ్ళు ఒకవేళ బాగుపడాలి బాగుండాలి అంటే లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం, లక్ష్మీ అమ్మవారిని నరసింహస్వామిని ఆరాధించడం. అంటే లక్ష్మీ అమ్మవారిని శ్రవణ నక్షత్రం చంద్రుడు అధిపతి కనుక లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం వల్ల ధనం బాగుంటుంది. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం వల్ల, లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళడం వల్ల, లేదా లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళడం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంటుంది. ప్రతిసారి ఎప్పుడు కుదిరితే అప్పుడు ప్రతి శుక్రవారం వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళడం, అక్కడ ప్రదక్షిణాలు చేయడం, స్వామివారికి ఏదైనా సుగంధ ద్రవ్యాలు తాంబూలం ఇవ్వడం, ఇవి చేస్తుంటే చాలా అభివృద్ధి ఉంటుంది, బాగుంటుంది. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.